గ్రహింపబడివాడు. ఈయన ఎప్పుడు అర్థం అవుతారంటే జ్ఞానంతోనే అర్థం అవుతాడు అనమాట. మిగతా సాధనలతో చేసినప్పటికీ కూడా కొంత అవగాహన వచ్చినప్పటికీ కూడా పూర్తిగా అర్థం అవడం మాత్రము మనిషి యొక్క జ్ఞానంతోనే అర్థం అవుతాడు. అది ఇక్కడ క్లియర్ గా కూడా చెప్పడం జరిగింది. సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే జ్ఞానం కావాలి. సో పురాతన, సృష్టికి పూర్వమే ఉన్నవాడు, పురాతనుడు సనాతనుడు. పురాతనమైన వాడు సనాతనుడు. సనాతనుడు అంటే మాత్రం అండ్ పవిత్రమైన వాడు. పురాతనుడు, సనాతనుడు, నూతనుడు కూడా, ఎప్పుడు కూడా కొత్తగా కనబడేవాడు. ఎంత ఆలోచించినా కూడా అంత తొందరగా ఇంకా ఏదో తెలుసుకోవాలని ఉంటుంది. పరమాత్మ యొక్క విశిష్టత ఏంటంటే పరమాత్మను మనం అనుభూతి పొందినప్పటికీ కూడా ఇంకా అనుభూతి పొందాలని. ఎందుకంటే ఆ సృష్టి అటువంటిది అనమాట. ఇదేదో ఒక్క విషయంతో క్లోజ్ అయ్యేది కాదు. సృష్టిని అర్థం చేసుకోవాలంటే ఎన్నో అర్థం చేసుకోవాలి. ఆ అనుభూతి అలాగ అనుభవిస్తూనే ఉండాలి. అందుకని నీకు మొదటి నుంచి నేనేం చెప్తున్నానంటే ఆత్మానుభూతి పొందిన వాళ్ళు ఇంకా ఆత్మానుభూతులు ఎందుకు ఉంటారు అంటే ఎప్పటికీ వారు ఆ సత్యాన్వేషణ, సత్య శోధన, నిరంతర ఆనందము. ఎందుకంటే సృష్టి అనేది అనంతమైనది. దాన్ని జ్ఞానంతో ఆలోచిస్తున్న కొద్దీ ఇంకా దానికి ఇంకా అంతు లేదన్నమాట. అందుకోసమే ఎప్పుడు కూడా బ్రహ్మానందంలో మునిగి ఉన్నారు అంటే శివుడు ఎప్పుడు చూసినా చూడ బ్రహ్మానందంలో ఉన్నట్టే కనబడతాడు. అర్ధ నిమిళిత నేత్రాలతో సగం కళ్ళు తెరుచుకొని మన ఆ రకంగా చిత్రీకరించారు మన చిత్రకారులు. ఏంటంటే ఇంకా ఒక పక్క ప్రపంచాన్ని చూస్తూనే ఒక పక్క ఇంకా అనంతమైనది, ఇంకా దాని అనుభూతి పొందుతూనే ఉన్నాడు. ఎందుకంటే సర్వము తానైన వాడే కాబట్టి, ఈశ్వరుడు కాబట్టి అర్ధనిమిళిత నేత్రాలతో ఒక పక్క సృష్టిని దర్శిస్తూ, సృష్టిని పోషిస్తూ, సృష్టిని తనలో లయం చేసుకుంటూ ఎప్పుడూ ఆనందంలోనే ఉన్నాడు. అందుకని శివుడి కళ్ళు ఎప్పుడు కూడా పూర్తిగా మూసుకొని ఉండవు. మన బొమ్మలు కూడాను చిత్రకారులు ఎంతో తెలివిగానే అన్ని అర్థం చేసుకొని గీస్తారు కాబట్టి శివుడి కళ్ళు ఎప్పుడు కూడా పూర్తిగా కళ్ళు మూసుకున్నట్టు ఉండదు. అర్ధ నిమిళిత నేత్రాలతో ఉంటాయి. అర్ధ నిమిళిత నేత్రాలు అంటారు. ఎందుకంటే అదొక రకమైన ఆనందానుభూతి. ఒక పక్క జాగృతిలో ఉంటూ ఒక సుషుప్తిలో కూడా ఉండాలి. అంటే సుషుప్తి అంటే ఏంటంటే పరమానందం. సుషుప్తి అంటే గాఢ నిద్ర అనేది కాదు, మనుషులకి గాఢ నిద్ర. కానీ యోగులకి వచ్చేసి సుషుప్తి అంటే మాత్రము ఒక రకమైన ఆనందానుభూతి, పరమాత్మ కలిసిపోవడమే, పరమాత్మతో ఉండడమే సుషుప్తి. యాక్చువల్ యోగుల దగ్గరికి వస్తే మాత్రం సుషుప్తి అంటే పరమాత్మతోనే జీవించి ఉండడం, అది సుషుప్తి యోగుల విషయానికి వచ్చేసరికి. ఎందుకంటే యోగులు చాలా తక్కువగా నిద్రపోతారు. ఇంకా వారు గాఢ నిద్ర ఎక్కడ వస్తుంది? యోగులు విశ్రాంతి తీసుకునేదే తక్కువ. అయినా సరే వాళ్ళకి అయిపోదు, శరీరానికి ఏమైపోదు. చాలా మంది యోగులు నిద్ర లేకుండా చాలా కాలం ఉంటారు. ఒకనొక టైంలో శుభ్రంగా నిద్రపోతారు. ఆ నిద్ర కూడా వాళ్ళకి ఎప్పుడో ఒకసారి పోతూ ఉంటారు. నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో ఇంకా తీసుకోవాలి అన్నప్పుడు మాత్రం విశ్రాంతి తీసుకుంటారు. సాధారణంగా ఒక అరగంట 45 నిమిషాలు కొద్దిగా విశ్రాంతి తీసుకుంటారు. అది వాళ్ళకి సరిపోతుంది మళ్ళీ రీజనరేట్ చేసుకోవడానికి. కానీ మనుషుల్లాగా వాళ్ళకి 8 గంటల నిద్ర అవంతా అవసరం లేదు యోగులకి. ఆ శరీరం దానికి అలవాటు పడిపోతుంది. శరీరం దేనికైనా అలవాటు పడుతుంది, మనం అలవాటు చేసుకోవాలి తప్ప. సో అర్ధ నిమిళిత నేత్రాలతో ఒక పక్క సృష్టిలోనే ఉంటూ, ఎందుకంటే తానే సృష్టి కాబట్టి, అండ్ ఆ సృష్టి తనలో లయం చేసుకుంటూ ఒక రకమైన ఆనందానుభూతిలో ఉండేవాడు ఈశ్వరుడు కాబట్టి ఆయన ఏమన్నారంటే పురాతన సృష్టి పూర్వం ఉన్నవాడు శరీర భూత భృతు ఉపాధులకు అవసరముకు పంచభూతములను పోషిస్తు. సో ఈ ప్రతి ఉపాధులు అంటే శరీరాలు, ఉపాధులు అంటే మొత్తం జీవరాశులు. ప్రతి జీవరాశికి ఒక ఉపాధి ఉంటుంది. శివకైనా ఉంటుంది, దోమకైనా ఉంటుంది, ఏకైనా ఉంటుంది. ఈ శరీరాన్ని ఉపాధి అంటారు. ఓకే, ఈ ఉపాధులకు అవసరమగు, ఈ ఉపాధి నిలబడాలి అంటే ఏం అవసరం చెప్పండి? చైతన్యం వెనక భగవంతుడు ఇస్తున్నాడు పరమాత్మ. మిగతాది ఏంటి అవసరం అంటే పంచభూతాలు. ఈ పంచభూతాలు లేకుండా శరీరం అనేది ఉండదు. ఈ శరీరం అంతా కూడా పంచభూతాత్మకము. ఈ పంచభూతాల యొక్క కలయిక వలలే ఒక ఉపాధి అనేది ఏర్పడుతుంది. అది జడమైన జీవమైన.
ఈ పంచభూతాల కలయిక వల్లే ఒక ఉపాధి అనేది ఏర్పడుతుంది. ఆ ఉపాధికి చైతన్యాన్ని ప్రసాదించేవాడు పరమాత్మ. అందుకో పోషించేవాడు అంటే అర్థం ఏంటంటే చైతన్యాన్ని ప్రసాదిస్తాడు. ఒకసారి చైతన్యాన్ని ప్రసాదించాడు అనుకోండి, ఈ శరీరం తన ఆహారాన్ని తను సంపాదించుకునే శక్తిని సంపాదించు. ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో అనేది తన జ్ఞానంతో కూడా ఇచ్చాడు కాబట్టి ఆ తనకున్న జ్ఞానంతో తాను శరీరాన్ని పోషించుకోవడానికి అవసరమగు ఆహారాన్ని ఈ ఉపాధి సంపాదించుకుంటుంది. ఎందుకంటే ఒక పక్క చైతన్యం ఉంది, ఒక పక్క జ్ఞానం ఉంది కాబట్టి దాని వెనకాల సత్యమైన పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఈ శరీరానికి ఒక రకమైన శక్తి వచ్చి తనకు కావలసిన మినిమం అన్నింటికి కూడా ఆహారం కావాలి. ప్రతి జీవికి కూడా ఆహారం కావాలి. అది ఏ జీవైనా సరే. మన జీవులను చూస్తూనే ఉంటాం, చేవలు ఎప్పుడు చూసినా ఆహార సేకరణ కోసమే తిరుగుతూ ఉంటాయి తనకున్న లిమిటెడ్ జ్ఞానంతో. దోమలు, ఈగలు ఎక్కడిక్కడ బెల్లం పెట్టేసరికి ఎలా తెలుస్తుందో ఈగకి తెలియదు కానీ వెంటనే వచ్చి చేరతాయి. అప్పటి వరకు ఒక్క ఈగ లేని కూడా ఒక్కసారి ఈగలు వచ్చేస్తాయి. ఏదో ఒక పదార్థం కింద పడిపోయింది అనుకోండి, ఎలా తెలుస్తుందో తెలియదు, ఒక చీమకు తెలుస్తుంది, వెనకాతలు కొన్ని వేల చీమలు వచ్చేస్తూ ఉంటాయి. వాడికి ఆ శక్తి ఇచ్చాడు. ఎక్కడ ఆహారం దొరుకుతుందా అన్నది వాడికి ఆ శక్తిని ఇచ్చాడు. సో ఉపాధి ఎప్పుడైతే జ్ఞానంతో చైతన్యంతో ఒక్కసారి ఉత్తేజపడిందో ఆటోమేటిక్ గా తనకు కావాల్సిన ఆహారాన్ని సంపాదించింది. తనకి కావాల్సిన విశ్రాంతి, అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటుంది. ఆ జ్ఞానం కూడా తనకు వస్తుంది. అలాగే మైథునం, మళ్ళీ రీప్రొడక్షన్, ఆ శక్తి కూడా భగవంతుడు ఈ చైతన్యం ద్వారా ఇచ్చాడు కాబట్టి ఆ రకంగా ఆ మూడితోని ఈ జీవుడు తిరుగుతుంటుంది, ఏ జీవైనా తిరుగుతుంటుంది. ఇది కాకుండా మనుషులు అనే వాళ్ళకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ చాలా ఉన్నాయి. అక్కడే వచ్చిన చిరాకు కాబట్టి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ బాహ్య వస్తువుల మీద ఆకర్షణ కూడా పెరుగుతూ ఉంటుంది. అది జ్ఞానం పెరుగుతున్న కొద్దీ బాహ్య వస్తువుల మీద ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అది మనిషిలో ఉన్న ప్లస్ పాయింట్ అవ్వచ్చు, అదే మైనస్ పాయింట్ కూడా. సో భోక్త అంటే అనుభవించేవాడు. సో జీవరూపంలో సమస్తాన్ని అనుభవించేవాడు కూడా పరమాత్మ. అదొక్కటే జ్ఞానానికి అదే. జీవరూపంలో వ్యక్తమైన వాడు, జీవరూపంలో మెరుగుతున్నవాడు, జీవరూపంలో సర్వాన్ని అనుభవిస్తున్నవాడు కూడా పరమాత్మ. ఇది జ్ఞాన సూత్రం అన్నమాట. సో అన్ని పరమాత్మే, అంతటా పరమాత్మే అన్న ఆలోచన వచ్చిందంటే దాని వెనకాతల రహస్యం ఏంటంటే జీవునిగా వ్యక్తమైన వాడు పరమాత్మ, జీవునిగా ఒక ఉపాధిని ధరిస్తున్నవాడు పరమాత్మ, జీవునిగా ఆహారాన్ని, వాటి యొక్క సుఖాన్ని వాటిని అనుభవిస్తున్నవాడు కూడా పరమాత్మ. ఆ రకమైన భావన ఏదైతే మనకు కలుగుతుందో జ్ఞానంతో, అప్పుడు ఆటోమేటిక్ గా మనం చేస్తున్న పనులన్నీ కూడా పరమాత్మ చేస్తున్నట్టు మన భావన ఇనిషియల్. తర్వాత నేనే పరమాత్మ అన్న భావన రావాలి, అది ఆత్మాను. సో ఏది చేస్తున్నా సరే నేను పరమాత్మగా అనుభవిస్తున్నాను. పరమాత్మగా అనుభవిస్తున్నాను అంటే టచ్ మీ నాట్ కింద ఉండాలి. వచ్చింది సంతోషం, రాలేదు సంతోషం. ఈ రకమైన ఒక రకమైన వైరాగ్య భావనతో ఉండడం అనేది పరమాత్మ యొక్క లక్షణం. షడ్గుణాల్లో వైరాగ్యం కూడా ఉంది. మనం మాట్లాడుకున్నాం షడ్గుణాల భగవంతునికి ఉండవలసిన 6 గుణాల్లో అవే గుణాలు జీవులకు కూడా ఉన్నాయి. అయితే జీవుల్లో ఈ 5 గుణాలు ఉన్నప్పటికీ వీర్యము, తేజస్సు, కీర్తి, ఈ యశస్సు, ఐశ్వర్యము అన్ని ఉన్నప్పుడు కూడా వైరాగ్యం అనేది మాత్రం చాలా. ఈ అలవర్చుకుంటే ఇంకా పరమాత్మగా మనకి భేదం ఉండదు. మిగతా లక్షణాలు ఉన్న బలం ఉంది, వీర్యం ఉంది, తేజస్సు ఉంది, అండ్ ఐశ్వర్యం ఉంది, సంపాదించుకోవాలి. ఐశ్వర్యం డబ్బే కాదు, మిగతా కూడా ఆరోగ్యం కూడా ఐశ్వర్యం. ఇవన్నీ ఈ 4-5 గుణాలతో భగవంతుడికి మ్యాచ్ అవుతున్నాయి. జీవుడి గుణాలు భగవంతుడి గుణాలు మ్యాచ్ అవుతున్నాయి. 5 గుణాలు. 6వది ఏంటంటే ఒకటి యశస్సు, 2వది వైరాగ్యం. మరి యశస్సు ఎప్పుడైతే వచ్చిందో, కీర్తి ఎప్పుడు వచ్చిందో వైరాగ్యం. ఈ 2 చాలా క్లిష్టమైనవి అన్నమాట. కీర్తి వచ్చింది అంటే 10 మంది నన్ను పొగుడుతున్నారు అనగానే వైరాగ్యం దెబ్బతింది. కీర్తి వచ్చినప్పటికి కూడా, యశస్సు వచ్చినప్పటికి కూడా
వైరాగ్యంతో ఉండడం అనేది మాత్రం చాలా 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 కష్టం. కానీ ఎప్పుడైతే 10 మందిలోని ఒక్కసారి కీర్తి పొందుతున్నాడో, 10 మంది కూడా తన మాట గౌరవిస్తున్నారో, 10 మంది కూడా తనకి ఎప్పుడైతే సమాజంలో గౌరవం పెరుగుతున్నారో అప్పుడు ఆటోమేటిక్ గా వైరాగ్యం కూడా కానీ జీవన విషయంకి వచ్చేసరికి అది రివర్స్ అవుతుంది. అక్కడే దెబ్బతింటాడు. ఆ రెండింటినీ జయించడం, మిగతా 4 సంపాదించిన ఈ 2 సంపాదించడం. ఈ 2 కానీ ఒకళ్ళు సంపాదిస్తే యశస్సుతో పాటు వైరాగ్యం కూడా అలబడితే పరమాత్మ. అందుకే రామకృష్ణ పరమహంస యశస్సు ఉంది, వైరాగ్యం ఉంది. రమణ మహర్షి గారు యశస్సు ఉంది, వైరాగ్యం ఉంది. వివేకానందుడికి యశస్సు ఉంది, వైరాగ్యం ఉంది. మన చుట్టిన ఉన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనకు తెలిసిన 5-6 మంది, మనకు తెలిసిన 5-6 మందిని ఎంతో మంది సద్గురులు ఉన్నారు. 108 మంది దాకా ఉన్నారు నా దృష్టిలో, నాకు ఐడియా ప్రకారం. దాంట్లో ఒక 5-6 మంది మనకు బాగా తెలిసిన 5-6 మందితో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ప్రతి వ్యక్తి వాళ్ళకున్న లక్షణాలు ఏంటి, నాకు లేని లక్షణం ఏంటి. ఎందుకంటే వాళ్ళ పరమాత్మకు ఉన్న 6 షడ్గుణాలు ఉన్నాయి. మనకి రామకృష్ణ పరమహంస కావచ్చు, రమణ మహర్షి గారి కావచ్చు, మలయాళ స్వామి కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళని దయానంద సరస్వతి కావచ్చు, బయట చూడడానికి సామాన్యంగా కనబడుతున్నా, సామాన్య మనుషులుగానే కనబడుతున్నా విపరీతమైన వైరాగ్యంతో ఉంటారు. యశస్సుతో ఉంటారు, వైరాగ్యంతో ఉంటారు. ఎంతో మంది నారాయణ మహారాజు గారు కావచ్చు, అండ్ షేగాం గజానన మహారాజు గారు కావచ్చు, శ్రీపాద శ్రీవల్లభుడు కావచ్చు, నృసింహ సరస్సు కావచ్చు, మాణిక్య ప్రభు కావచ్చు, స్వామి సమర్థ కావచ్చు, సాయిబాబా కావచ్చు, ఇలాగ ఎంతో మంది సద్గురువులు మీరు తీసుకుంటే దాంతో వేణుగోపాల్ గారు శివోహం గురుగారు, శివోహం గురుగారు, ఇంత సద్గురులు తీసుకుంటే వాళ్ళలో 6 గుణాలు ఉంటాయి కాబట్టి భగవంతుడితో సమానం. అంటే గురువు ఎప్పుడు కూడా భగవంతుడితో సమానం. మనకి 4 గుణాల వరకు ఈజీ కాబట్టి మిగతా 2 గుణాలు మనం సంపాదించాలి. 80% సంపాది, అదే సాధన. మొదటి 4 కూడా రావచ్చు, అది పూర్వజన్మ సుకృతం కావచ్చు, ఈ జనంలో కష్టం కావచ్చు, కర్మ ఫలితాలను భరిస్తూ కూడా మన జ్ఞానాన్ని ఉపయోగించి కూడా 4 కూడా సంపాదించుకోవచ్చు. కానీ మనిషి అనేవాడు స్థిత ప్రజ్ఞతగా ఉండాలి, ఎక్కడా కూడా టిల్ట్ అవ్వకుండా ఉండాలి. ఒకసారి టిల్ట్ అయ్యాడా అది ఇక్కడ శరీర భూత భృత్ ఉపాధులకు అవసరమగు పంచభూతములను ఉపాధి తానే, ఉపాధికి అవసరమైన పంచభూతములు కూడా తానే సృష్టించాడు, తానే అయి ఉన్నాడు. సో పంచభూతములు తానే, ఉపాధి తానే, భోక్త అనుభవించేవాడు. ఓకే, కపీంద్ర వానరులకు ప్రభు అయినవాడు. కొత్తగా పదం అనేది యాడ్ చేయాలి. భూరి దక్షిణ జీవులకు ఎంతో సామర్థ్యమును ప్రసాదం. భూరి దక్షిణ, దక్షిణ అంటే మనకి ఇంక ఎవరికైనా ఇవ్వరు. భూరి దక్షిణ అంటే ఇంక గొప్ప దక్షిణ. భూరి అంటే ఏంటంటే ఇంకా దానికి వెలకట్టలేని అత్యంత విలువైనది. భూరి జీవుడికి ఎంతో సామర్థ్యాన్ని అన్ని ఇచ్చేసాడు. శరీరాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, పంచేంద్రియాలు ఇచ్చాడు, ఇంకా మొత్తం నీకు శక్తిని ఇచ్చాడు, యశస్సుని ఇచ్చి అన్ని ఇచ్చాడు. ఇంక ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. భగవంతుడు ఒక జీవునికి ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు. ఏ జీవిని తీసుకున్నా, ఏ జీవి యొక్క క్రమాన్ని తీసుకున్నా భగవంతుడు ఇవ్వలేదు అన్నది మాత్రం ఏమి లేదు. మన కష్టాలు పడినప్పుడు కష్టాలకు ఎందుకు వచ్చే భగవంతుడు నాకు ఎందుకు కష్టాలు ఇచ్చాడు అంటున్నాడు తప్ప ఆయన ఇవ్వలేదు. పాపం మనము ఫీల్ అవుతున్నాం మన కష్టం అని చెప్పి. అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు కష్టాలు పడుతున్న వాళ్ళు. కానీ కష్టాలు పెర్మనెంట్ కాదు. కష్టం ద్వారా సుఖం కూడా వస్తుంది. ఈ సుఖం కూడా పెర్మనెంట్ కాదు. ఏదో టైంలో సుఖంగా ఉన్నప్పుడు కష్టం వస్తుంది. ఇదంతా కూడా ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటే ఆటోమేటిక్ గా మనకు వైరాగ్యం అనేది సిద్ధిస్తుంది. ఎంత కీర్తి ప్రతిష్టలు ఉన్నా సరే, ఏకంగా చీఫ్ మినిస్టర్ అయిపోయినా సరే, ఒక ప్రధానమంత్రి అయిపోయినా సరే, ఎంతో మంది లోపలికి వెళ్ళిపోయారు. ఎన్నో కష్టాలు వచ్చాయి తర్వాత. లేకపోతే హత్య చేయబడ్డారు, లేకపోతే కేసుల్లో ఇరుక్కున్నారు. అది నేను అంటున్నాను. ఏదో యశస్సు కీర్తి వచ్చేసింది అన్నంత మాత్రాన అన్ని అయిపోయి అనుకోవద్దు. తర్వాత వెనకాలే కష్టం అనేది కాస్తూ ఉంటుంది. అందుకోసమే ఈ కర్మ సిద్ధాంతంలోనూ తను చేస్తున్న కర్మలు ఇంపార్టెంట్. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా
ఏమీ లేనివాడైనా సరే ఏదో ఒక రోజు దాని ప్రభావాన్ని చూపించకుండా ఉండదు, చూపెడుతుంది. అది అందుకోసమని జీవులకు ఎంతో సామర్థ్యాన్ని ఇచ్చేశారు. ఇక్కడ విశ్లేషణకు వచ్చేసే జడములైన పంచభూతములు అంటే ఉపాధి, మన శరీరం అనుకుందాం, ఉపాధి అని కూడా అనుకోవచ్చు. మరియు ప్రాణం అనే చైతన్యం, జడమైన పంచభూతములతో ఉపాధి ప్లస్ ప్రాణమనే చైతన్యం యొక్క కలయిక అంటే మిథునం. మిథునం అంటే జంట, మిథున రాశి మిథునం అంటే జంట అనే విషయం మీకు తెలుసు. మిథునం అదే జీవుడు. సో జడములైన పంచభూతములు, ప్రాణమనే చైతన్యము, ఈ రెండిటి యొక్క కలయికే జీవుడు. ఇది అందరికీ క్లియర్ అయింది కదా. ఎన్నో విషయాలు ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అంటే శరీరం పంచభూతాత్మకం ప్లస్ చైతన్యమైన ప్రాణము అంటే ఆత్మస్వరూపమైన ప్రాణము. ఆత్మస్వరూపమైన ప్రాణం అనే చైతన్యము శరీరంలో ప్రవేశించినప్పుడు ఒక్కసారి జీవుడి యొక్క పరిపూర్ణంగా మారుతారు, ఏ జీవైనా సరే. ఈ రెండింటికి మూలం సనాతనమైన పరమాత్మ. ఇది వచ్చింది కదా, సనాతనమైన పరమాత్మ. అదే ఆయన మన పురాతన సనాతన, సనాతనమే జీవుల్లో పరమాత్మ ఆత్మ రూపంలో నెలకొని ఉంటాడు. మన ఎన్నసలు ఈ ఆత్మనే నేనుగా వ్యక్తపరుస్తాడు జీవుడు. ఈ ముఖ్యం. సో ఎవరు జన్మించిన, రాముడు అవతార పురుషుడు జన్మించినా, కృష్ణుడు అవతార పురుషుడు జన్మించినా, ఎవరు గౌతమ బుద్ధుడు ఒక అవతార పురుషునిగా జన్మించిన, గురువులందరూ కూడా సద్గురువులుగా జన్మించినా సరే వాళ్ళు తనల్ని తాను నేననే అనుకుంటారు. సో పరమాత్మ యొక్క మొదటి నామమే నేను. ఎన్నోసార్లు మీకు చెప్పాను, అది మర్చిపోకూడదు. పరమాత్మ యొక్క మొదటి నామం 1000 సహస్రనామాలు ఇప్పుడు చూస్తున్నాం పరమాత్మకి. ఓకే, మనం ఎంత రకరకాలుగా పరమాత్మను వర్ణించుకున్నాం, కానీ పరమాత్మ యొక్క మొదటి నామం మాత్రం నేను. ఏ జీవుడైనా తన్ని తాను పిలుచుకోవాలి అంటే నేను అనే పిలుచుకుంటాడు. అయితే ఈ నేను అనేది శరీరం కాదు. ఇదే పెద్ద ట్విస్ట్. రమణ మహర్షి గారి లాజిక్ అంతా ఇక్కడే ఉంటుంది. అయితే నేను అని పిలుచుకుంటున్న ఈ శరీరం నేను కాదు. అది ఆ లాజిక్. నేను అని పిలుచుకున్న ఈ శరీరం నేను కాదు, ప్రాణము కాదు. మళ్ళీ ఆత్మషట్కానికి వస్తున్నాడు చూడండి. ప్రాణము కాదు, జీవము కాదు, మనస్సు కాదు. ఇవన్నీ కూడా నేనుకి నావి మాత్రమే. మిత్రులారా, ఆత్మషట్కము విష్ణు సహస్రనామం కాంబినేషన్ చేసినందుకు కారణం ఇది. విష్ణు సహస్రనామం మొన్నటి నుంచి ఆత్మషట్కం 6 శ్లోకాలు మొదలు పెట్టాను ఈ కోఇన్సిడెన్స్ కోసం అని చెప్పి. ఈ శ్లోకాలన్నీ కూడా ఆత్మషట్కంతో రిలేట్ అయి ఉంటాయి కాబట్టి ఈ 51వ శ్లోకానికి ఆత్మషట్కంతో జోడించడం జరిగింది. అర్థమైందా? ఇవన్నీ కూడా ఈ శరీరము, ప్రాణము, జీవము, మనస్సు ఇవన్నీ కూడా నేనుకి నావి మాత్రమే. ఒక్కసారి చెప్పండి, ఇవన్నీ కూడా నేనుకు నావి మాత్రమే. ఇవన్నీ కూడా నేనుకు నావి మాత్రమే. ఇవన్నీ కూడా నేనుకు నావి మాత్రమే. నేనుకు నావి మాత్రమే. నేనుకు నావి మాత్రమే. ఏమనుకుడి గారు, నేనుకి నావి మాత్రమే చెప్పండి. నేనుకు నాను మాత్రం. అయితే ఇంతకీ నేనెవరు? అయితే ఈ ఆత్మని, పరమాత్మని, ఆత్మస్వరూపం. ఆత్మ. మరి నన్ను నేను పిలుచుకుంటున్నాను అంటే నేనెవరిని? పరమాత్మ. ఈ తర్కం జరిగితే ఆన్సర్ చూడండి ఇక్కడికే మళ్ళీ వస్తుంది.
అయితే ఈ నేను అనేది శరీరం కాదు, ప్రాణం కాదు, జీవం కాదు, మనస్సు కాదు, ఇవన్నీ కూడా నేనుకి నావి మాత్రమే. వాటన్నింటికి కర్తగా అసలు నేను ఒకడు ఉన్నాడన్న విషయం అర్థమైంది. వీటన్నిటికీ కూడా కర్త అయిన వాడు అసలైన నేను ఒకటి ఉందని అర్థమైంది. ఒకటి ఉన్నాడనుకోండి, ఒకటి ఉందని అర్థమైంది. ఆ నేననేది పరమాత్మే. తనలో నెలకొన్న అసలు నేనుని, అసలు యాక్చువల్ గా మన స్వరూపం అంతా కూడా నేనేనండి. ఈ నేననేది ఎప్పుడైతే శరీరంలో ఉపాధిలో ప్రవేశించిందో అది అహంకారంగా మారుతుంది. మన పరిప్రశ్న గురుబోధ, నేను ప్రశ్నలు వేయడం, నా పూజ్య గురుదేవుడు దాని సమాధానం చెప్పడం మీకు చాలాసార్లు పోస్ట్ చేశాను. మీరు అది మర్చిపోవద్దు. అప్పుడప్పుడు అందుకే రిపీట్ చేస్తూ ఉంటాను నా పోస్ట్. అది మర్చిపోలేదు కదా, పరిప్రశ్న గురుబోధ అన్నది మర్చిపోలేదు. ఒకవేళ మీరు కొంచెం డౌట్ వచ్చినా సరే, ఒక సత్య శోధకుని ఆత్మకథలో లాస్ట్ 2 అధ్యాయాలు కూడా అవే. ఒకటి గురుబోధ, గురుదేవుని మహావాక్యాలు, తర్వాత పరిప్రశ్న గురుబోధ. ఈ 2 అధ్యాయాలు కూడా మీరు ఎప్పుడైనా డౌట్ వస్తే రిఫర్ చేసుకుంటే మొత్తం మీకున్న సంశయాలన్నీ కూడా పటాపంచలేదు. 122, 123 పేజీల్లో ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ. సో నేననేది ఏంటంటే ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చినప్పుడు మాత్రం వాటిని తిరగేస్తుంటే రిఫరెన్స్ కింద ఉండాలి. మిగతాది నా అనుభూతి, నా అనుభవం, పూజ్య గురుదేవులు, నా ఆత్మకథ జరిగింది. అసలు సారం అంతా కూడా ఈ 2 అధ్యాయాల్లో ఉంది. లాస్ట్ ఆయన మహావాక్యాలు, నేను అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పిన జవాబులు, వివిధ సందర్భాలు. సో అది ఆధ్యాత్మికానికి అదే మూలం. అది మాత్రం జాగ్రత్తగా మీకు మనసులో ముద్ర పడిపోవాలి. నిద్రపోతున్నట్టు లేపినా సరే మీరు చెప్పాలి. ఇంకొక ఆలోచన అనేది ఉండకూడదు. సో ఈ నేను అనే పరమాత్మ, ఈ నేననే ఆత్మస్వరూపం, ఈ నేననే చైతన్యం ఎప్పుడైతే ఉపాధిలో ప్రవేశిస్తే అది అహంకారంగా మారిపోతుంది. ఎప్పటి వరకు పరిశుద్ధమైన అహం ఉపాధిలో ప్రవేశించగానే అహంకారంగా మారిపోతుంది. ఈ అహంకారంతో అన్న నేను వేరు. ఈ అహంకారంతో అన్న నేను కేవలం ఉపాధికి సంబంధించింది. అసలు శిశులైన నేను ఏదైతే ఉందో అది నాలోనే ఉంది. కానీ నేను ఈ శరీరానికి మాత్రమే నేను అనుకుంటున్నాను. అందుకోసం అది అహంకారంగా వ్యక్తం అవుతున్నారు. కానీ శరీరానికి ఆధారభూతమైన చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మనం తెలుసుకోవడమే మన ఆత్మానుభూతి. దాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. ఈ 2 పదాలు వేదాలు, ఉపనిషత్తుల దగ్గర నుంచి ఎందుకు వస్తున్నాయి అంటే ఇదే. మహామహా సద్గురువులందరూ కూడా ఈ 2 విషయాలే చెప్తారు. దీన్ని మరిచిపోయి చేసే ఏదైనా సరే ఎక్కువ కాలం నిలబడదు. ఆ సిద్ధాంతాలన్నీ కూడా మట్టి కొట్టుకుపోతే సముద్రంలో కొట్టుకుపోతాయి. ఎవరో అక్కడక్కడ కొంతమంది పాటిస్తూ ఉంటారు. ఈ 2 అనేది వేదాలు దీన్ని సమర్థించే, ఉపనిషత్తులు సమర్థించే, అన్ని కావ్యాలు సమర్థించే, అన్ని పురాణాలు సమర్థించే, ప్రతి పురాణం వెనకాతల ఉన్న సత్యం ఇదే. నువ్వు నేనుగా భావిస్తున్న శరీరాన్ని నేనుగా భావిస్తున్నావు కాబట్టి వచ్చిన చిరాకులన్నీ ఇవన్నీ. రావణాసుడు శరీరాన్ని నేనుగా భావించాడు. రాముడు తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను అనుకున్నాడు. అదే తేడా. తను ముట్టుకునేస్తారు. సీతాదేవి తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని నేను. అక్కడ వెళ్ళింది మాయ సీత, ఒక శరీరం అంతే. ఉపాధి వెళ్ళింది అక్కడ. ఉపాధి మాత్రమే లంకకి వెళ్ళింది, శరీరం మాత్రమే లంకకి వెళ్ళింది. అసలు సీతలో ఉన్న నేను, అందరిలో నేను ఒకటే కదా. మీలో ఉన్న నేను, నాలో ఉన్న నేను, ఈయనలో ఉన్న నేను, సీతలో ఉన్న నేను, రాముల్లో ఉన్న నేను ఒకటే. రావణాసురుడు ఉన్న నేను కూడా ఒకటే. కానీ ఆయన శరీరాన్ని నేనుగా భావిస్తున్నాడు. సీత, రాముడు శరీరం నేనుగా భావిస్తున్నది ఆత్మ చైతన్యం. అందుకే సీతారాములు విడదీయలేం. ఇదంతా నాటకం. ఉపాధి వెళ్ళింది, ఆత్మ చైతన్యం వెళ్ళలేదు. ఆత్మ చైతన్యం రాముల వారి దగ్గర ఉంది. అలాగే ఉత్తర రామాయణం కూడా సీతాదేవిని వనవాసాలు పంపించాడు. ఉపాధి మాత్రం వెళ్ళింది, ఉపాధి పిల్లలకి అంది. రాముల వారితోనే సీతాదేవి ఉంది. అది గ్రహించిన వశిష్ఠుడే ఆ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు
బంగారు చేతులు కూర్చోబెట్టాడంటే అర్థం ఏంటంటే చైతన్యం అనేది ఎప్పుడు ఈయన దగ్గర ఉంది. అంత చైతన్యం ఒకటే అయినప్పుడు దాన్ని రాముడు వేరు, సీత వేరు, ఈశ్వరుడు వేరు, పార్వతి వేరు, మనం విడదీయలేం కదా. చైతన్యం ఒకటే. చైతన్యాన్ని ఎవరు విడదీయలేరు. ఉన్నది ఒకటే చైతన్యం, ఏకం సత్. శంకరాచార్య సిద్ధాంతంలో ఒక్క ముక్కలో దాన్ని విశ్లేషించి ఏకం సత్ విప్రా బహుదా వరింది. పండితులు నానా రకాలుగా వర్ణించుకుంటారు. ఏదైనా ఒకటే రెండో చైతన్యం లేదు. ఆ చైతన్యమే వివిధ రూపాల్లో వ్యక్తం అవుతుంది అంతే. దాన్ని మనం వివిధ రూపాలుగా భావిస్తాం, వివిధ రకాలుగా కట్టిగా వ్యక్తం అవుతుంది, అండ్ ఇనుముగా వ్యక్తం అవుతుంది, రోకలుగా వ్యక్తం అవుతుంది, కింద ఉన్న దంచే రోలు కింద కూడా వ్యక్తం అవుతుంది. సో అది దాని వెనకాతలు ఉన్నది మనం తెలుసుకోవాలి. ఆ నేననేదే పరమాత్మ అని అర్థమవుతుంది. తనలో నెలకొన్న అసలు నేను గ్రహించే పరిపూర్ణమైన జ్ఞానం జీవునికి స్వతహాగా ఉన్నప్పటికీ కూడా మాయ చేత మనోబుద్ధి అహంకార వికారముల వలన అజ్ఞానంతో కూడిన మాయకు వసుడవుతున్నాడు. అంటే ఈ మాయను తొలగిస్తే అసలు నేను బయటపడుతుంది. మాయలేడి, రామాయణంలో మాయలేడి అని చెప్పారు. లేడి కాదు, మాయలేడి. అందుకోసం ఈ మాయ అనేది తొలగిస్తే అసలు విషయం క్లియర్ అయిపోయినట్టు. మాయ తెర, ఈ తెరని తొలగించడం మనం చెయ్యవలసిన సాధన. సో మన అజ్ఞానంతో కూడా మాయకు వసుడవుతున్నాడు. అంటే మనోబుద్ధి అహంకారముల యొక్క వికారముల యొక్క ప్రభావాన్ని మనం పూర్తిగా తగ్గించగలిగితే మనతోనే ఉంటే అక్కడికి వెళ్ళిపో. మనస్సు, బుద్ధి, అహంకారము ఈ శరీరంతో పాటు ఉంటే శరీరంతో పాటు పోతాయి. ఇవన్నీ కూడా ఆత్మలో లయం అయిపోతాయి. మనిషి మరణించేటప్పుడు ఇవన్నీ కూడా ఆత్మలో లయం అయిపోతాయి. మనం అప్పటి నుంచి అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి గురువు గారు? ఎక్కడికి కాదు, అన్ని కూడా మన ఆత్మలో కలిసిపోతాయి. ఇంద్రియాలన్నీ కూడా మనస్సులోని, మనస్సు బుద్ధిలోని, బుద్ధి ప్రాణంలోని, ప్రాణం వచ్చేసి ఆత్మలోని కలిసిపోవడమే. టెంపరీ ఫేజ్ అనేది లైఫ్ అనేది, ఇట్స్ ఓన్లీ టెంపరీ ఫేజ్. మళ్ళీ ఇంకో కొత్త చొక్కా ధరించి ఎలాగైతే మనం వస్తామో స్నానం చేసేసి అలాగే ఇంకో కొత్త దేహాన్ని ధరిస్తాం. భగవద్గీతలో సింపుల్ గా చెప్పి. సో జీవుడు తన నిజ స్వరూపాన్ని గుర్తించాలి అంటే ముందుగా తన చుట్టూ ఉన్నదంతా మాయగా భావించకుండా, మాయగా భావించాడంటే తాను మళ్ళీ మాయావసుడు అయిపోతాడు. అది మొదటి నుంచి చెప్తున్నాడు. నీ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని నీకు జ్ఞానం వచ్చేంత వరకు మిథ్య అనలేవు. ఎందుకంటే నువ్వు మిథ్యలో ఉన్నావు కాబట్టి అది మిథ్యరా అని నువ్వు అనకూడదు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు మిథ్య నుంచి బయటపడాలి. శంకరాచార్యులు వారు మిథ్య నుంచి బయటపడ్డారు కాబట్టి ఆత్మ సత్యం జగన్ మిథ్య అన్న ఒక ముక్క అన్నారంటే అర్థం ఏంటంటే ఆయన మిథ్య నుంచి బయటపడిపోయి ఆత్మస్వరూపాన్ని అనుభవించారు కాబట్టి ఆయన జగత్తంతా మిథ్యగానే కనబడుతుంది. మనం మిథ్యలో ఉంటూ జగత్తంతా మిథ్య మాత్రం కుదరదు, అజ్ఞానం అవుతుంది. నువ్వు మిథ్యలో ఉంటూ నీ చుట్టుపక్కల ఉన్నదంతా మిథ్య నువ్వు ఎలా ఉంటావు? నువ్వు ఈ స్థితి నుంచి బయటపడిపోయినప్పుడు నువ్వు అనక్కర్లేదు, ఆటోమేటిక్ గా ఈ జగత్తంతా మిథ్యగా కనబడుతుంది. ఈ జగత్తంతా ఎప్పుడు మిథ్యగా కనబడుతుందంటే ఆటోమేటిక్ గా, ఈ జగత్తంతా ఆటోమేటిక్ గా నీకు మిథ్యగా కనబడుతుంది. మేము ప్రయత్నం చేయక్కర్లేదు. ఓకే. సో జీవుడు తన నిజ స్వరూపాన్ని గుర్తించిన ముందుగా తన చుట్టూ ఉన్నదంతా పరమాత్మ విభూతిగా చూడాలి. ప్రతిదీ పరమాత్మ స్వరూపంగా చూడాలి. అంటే జీవులు తినే ఆహారం అతడే, తినేవాడు అతడే, అన్నసారంతో జీవులకు సామర్థ్యాన్ని ప్రసాదించేడు అతడే, వాటి సంరక్షణ చూసుకునేది అతడే అన్న జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానంతో అటువంటి అద్వైతానుభూతిని అంటే రెండోది లేదు. నేను పరమాత్మ ఒకటే, నేనే పరమాత్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అన్న అనుభూతిని మనసారా అనుభవించాలి.
ఈ శ్లోకం చిన్నదైనా సరే నేను ఇంత గట్టిగా విశ్లేషించేదానికి కారణం ఏంటంటే కొన్ని పదాలు దీంట్లో అత్యంత విలువైన పదాలు వాడాడు భీష్ముడు. ఆ పదాల యొక్క అర్థం చెప్పాలి అంటే ఇలా చెప్పాలి. ఏదో ఉత్తర అందరికన్నా ఉత్తముడు, గోపతి, గోవులను పాలించేవాడు. శ్రీకృష్ణుడు పాలించాడు కాబట్టి గోపతి అని పెట్టలేదు. గో అంటే వేదములు, గో అంటే సజ్జనుడు, గోవింద అంటే వెంకటరమణ మూర్తి గోవులు పాలించలేదు కదా, ఈ అవతారంలో గోవుల్ని చేయలేదు. అని ఎందుకు గోవింద అంటే వేదాల్ని రక్షించు. తానే వేదమై ఉన్నవాడు, తానే వేద స్వరూపం. అందుకే గోవింద గోవింద. సాక్షాత్తు నువ్వు జ్ఞానానివి, సాక్షాత్ వేద స్వరూపుడు అంటే అర్థం ఏంటంటే నువ్వే జ్ఞానం. అది గోవింద గోవింద. అటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించి తండ్రి అని చెప్పి 2 చేతులు పైకెత్తి తన అజ్ఞానం అనే తన జుట్టుని వెంకటరమణ మూర్తికి ఇవ్వడం, అది దాని అర్థం. చాలా మంది వెంకటరమణ మూర్తి 2 చేతులు పైకెత్తి, తలని మించి తలని కూడా దాటిపోయి చేతులు పైకెత్తాలంటే సర్వస్య శరణాగతి. అటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించు తండ్రి అన్నదే గోవింద గోవింద అన్నదానికి అర్థం. కాదని గోవింద గోవింద వీళ్ళకంతా ఎవరు కూడా మనకు అలవాటు అయిపోయింది, పూర్వుల నుంచి అలవాటు అయిపోయింది. సంతోషకర విషయం. 2 చేతులు పైకెత్తి గోవింద గోవింద అంటే జ్ఞానాన్ని మించిన సత్యాన్ని ఈ దర్శనంతో నాకు ప్రసాదించి తండ్రి అన్న. సంతోషమిత్రుల ఇది నేను విశ్లేషణ చేశాను. ఇప్పుడు బిడ్డ లక్ష్మి గారు జాయిన్ అయ్యారు, బాగుంది అనుకుంటాను. అమ్మా లక్ష్మి గారు ఉన్నారా? ఉన్నాను గురువు గారు. ఇప్పుడు వినిపిస్తుందా? బాగుంది, ఇప్పుడు చాలా బాగుంది, చాలా బాగుంది. ఇందాక కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు లక్ష్మి గారు ఆత్మషట్కం 3వ శ్లోకం. అమ్మా మొదలు పెట్టండి. నేను మ్యూట్ అవుతాను అండ్ మీరు మిమ్మల్ని కెమెరా ఆన్ చేసుకోండి. అండ్ శివోహం గురువు గారు, అసలు ఈ శ్లోకానికి విశ్లేషణ అవసరం లేదనిపిస్తుంది గురువు గారు. ఎందువల్ల అంటే ఇప్పటి వరకు మీరు చెప్పింది అదే. ఇప్పటి వరకు ఏదైతే విష్ణు సహస్రనామ అర్థాన్ని చెప్పుకుంటూ వచ్చారో, పరమాత్మ తత్వాన్ని చెప్పుకుంటూ వచ్చారో, అదే ఇక్కడ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంది. అదే అందుకే రెండింటినీ కలిపాను. అవును అవును, అదే నేను గమనిస్తూ ఉన్నాను. దాని నుంచి మీరు చెప్తూ ఉంటే గమనిస్తున్నాను. ఏ నేను గురించి అయితే ఇక్కడ చెప్పబడిందో నిర్వాణ షట్కంలో, అదే పరమాత్మ స్వరూపంగా అక్కడ భీష్ముడి చేత కూడా చెప్పించాడు. ఒక రకంగా మనం గమనిస్తే దాంట్లో ఉండే సిమిలారిటీస్ మనం గమనించుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఇంకా బాగా అది అవగతం అవుతుంది, అర్థమవుతుంది. ఏది అసలైన నేను, మీరు ఎప్పుడు చెప్తూనే ఉంటారు నేను ఎవరిని విచారణ చేసుకోమన్నారు అనేసి. ఆ అసలైన నేను ఏమిటి, ఆ జీవుడు ఎవరు, ఆ పరమాత్మ ఎవరు? పరమాత్మ జీవుడు వేరు కాదు కదా. అతను మాయకు వసుడైపోయి అలా తన పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తన నిజ స్వరూపాన్ని మర్చిపోయాడు. అదే మనకి ఈ శ్లోకాల ద్వారా శంకరాచార్యులు వారు చెప్పారు. దాన్నే మీరు అత్యంత అద్భుతంగా ఒక్కొక్క శ్లోకంలో వివరిస్తూ వచ్చారు. అటువంటి నిర్వాణ షట్కం యొక్క ఆత్మషట్కం యొక్క 3వ శ్లోకంలోకి మనం అందరం ఇప్పుడు ప్రయాణం చేద్దాం. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు గురువు గారు చెప్పిన విశ్లేషణకి కంటిన్యూగా ఉంటుందే తప్ప మళ్ళీ వేరొక కొత్త సబ్జెక్ట్ ఏమీ కాదు అన్నది మనం అందరం కూడా గమనించే ప్రయత్నం చేయాలి. గురుభ్యో నమః. చిదానంద రూప శివోహం శివోహం, చిదానంద రూప శివోహం శివోహం. నిర్వాణ షట్కము ఆత్మషట్కము జగద్గురు ఆది శంకరాచార్య విరచితము 3వ శ్లోకము. విశ్లేషణ శాస్త్రి ఆత్రేయ, ఆకొండి శ్రీనివాస శాస్త్రి. 3వ శ్లోకం. మళ్ళీ ఈ 3వ శ్లోకంలో కూడా ఒక రకంగా మనం ఇందాకే అనుకున్నాం, ఈ ఆత్మషట్కం అంతా కూడా మనల్ని మనం పరిశీలన చేసుకునేదే. జగత్తు గురించి కన్నా కూడా స్వపరిశీలన. ఎప్పుడైతే గురువుగారు ఈరోజు పెట్టిన కొన్ని పోస్టులకి జవాబు చెప్తూ కూడా చెప్పారు, తన్ను తాను తెలుసుకున్న తర్వాతే ప్రపంచాన్ని తెలుసుకోగలడు.
ఆ తన్ను తాను తెలుసుకోవడం ఏమిటో ఇక్కడ ఒక్కొక్క మెట్టు మనల్ని పైకి తీసుకెళ్తారు శంకరాచార్యుల వారు. దానిలో భాగంగానే 3వ శ్లోకం చెప్తూ ఉన్నారు. సత్యకళ్యాణి గారు చదువుతారా 3వ శ్లోకం? సత్యకళ్యాణి గారు చదువుతానమ్మా, చదువుతాను. చదవండి. నమే ద్వేష రాగౌ నమే లోభమోహం మదో నైవ మత్సర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఇంకొకసారి చెప్పండి. నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. ఏదైతే శంకరాచార్యుల వారు గత రెండు శ్లోకాల్లో కూడా శంకరాచార్యుల వారు, ఒక్క నిమిషం గురువు గారు, అమ్మ నాన్న గత శ్లోకాల్లో కూడా ఏదైతే చెప్పుకుంటూ వచ్చారు దాన్ని మళ్ళీ ఇంకొకరవ విశదీకరిస్తూ శంకరాచార్యుల వారు ఇంకొకరవ మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మొదటి శ్లోకంలోనే మనందరికీ తెలుసు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం నేను కాదని చెప్పేశారు. దానికి కంటిన్యూస్ గా గత శ్లోకంలో కూడా ఏవైతే అంతరింద్రియాలు ఉన్నాయో, ఏవైతే పంచవాయువులు ఉన్నాయో, ఏవైతే పంచదేహాలని మనం చెప్పుకుంటామో అన్నమయ కోసము, మనోమయ కోసము, ఇవేవి నేను కాదని చెప్పేశారు. ఇవేవి నేను కాదు, వీటన్నిటికన్నా భిన్నమైన చిదానంద రూపుణ్ణి నేను, శివుడను అని తెలుపుకుంటూ వచ్చారు. సో మనం దాన్ని కంటిన్యూస్ ని గమనించగలగాలి. అసలు మనస్సే నేను కానప్పుడు మరి మనస్సులో లేచే వికారాలు నేను ఎలా అవుతాను, అది ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నారు. ఏవైతే మనోవికారాలు ఉంటాయో వాటి గురించి ఇక్కడ ఈ శ్లోకంలో ప్రస్తావించుకుంటూ మనల్ని ముందుకు నడిపించే ప్రయత్నం శంకరాచార్యుల వారు చేస్తున్నారు. దానికి అర్థం మన గురువు గారు ఏం తెలియజేశారో ఆ శ్లోకానికి చూసే ప్రయత్నించారు. రాగ ద్వేషములు నేను కాదు. రాగము ప్లస్ ద్వేషము. రాగం అంటే ఒకటి పైన మోహం, ఒక రకంగా చెప్పాలంటే ప్రేమ కాదు, మోహం. ఆ మోహము నేను కాదు, ఆ ద్వేషము నేను కాదు. లోభ మోహాలు నేను కాదు. దేని పట్లైనా లోభమున్నా మోహమున్నా అవి రెండు కూడా, అంటే ఇవన్నీ కూడా భావనలే, మనసుకు కలిగేటువంటి వికారాలు. ఒక రకంగా చెప్పాలంటే అరిషడ్ వర్గాల వల్ల కలిగేటువంటి వికారాలు. ఆ వికారాలు నేను కాదు. మద మత్సరము నేను కాదు. మదము నేను కాదు, మత్సరము నేను కాదు. అంటే అల్టిమేట్ అది. ఇంకా ఎప్పుడైతే ఈ కామక్రోధ ప్రలోభాలు ఎక్కువైతాయో చివరగా వచ్చే ఆ మద మత్సరం కూడా నేను కాదు. ధర్మ, అర్థ, కామ, మోక్షములు నేను కాదు. అసలు ఇవి చతుర్విధ పురుషార్థాలు అంటారు. వీటిని మనం పొందే తీరాలి అంటారు. వీటి ద్వారానే ముక్తి అని చెప్తూ ఉంటారు పెద్దలందరూ కూడా. కానీ ఇక్కడ అందుకనే దీన్ని అర్థం చేసుకోవాలి అంటే మనం ఆ స్థాయికి ఎదగగలగాలి. అంటే పరమాత్మ ఏదైతే చైతన్యం, ఏదైతే చిద్వస్తువు, సద్వస్తువు ఉందో అది ఈ ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు అతీతమైంది. అందుకనే గురువు గారు మనకు భగవద్గీతను చెప్తూ మోక్షం దాకా వెళ్ళి మోక్ష సన్యాసం చేసేయాలి. అప్పుడు తప్ప పరమాత్మ నీకు అర్థం కాదు. అంటే నీలో ఉన్న పరమాత్మగా నువ్వు మిగిలిపోవు. ఒక రకంగా చెప్పాలంటే అర్థం కాడు అనే దానికన్నా నేను స్వయం శివుడుగా మిగిలిపోవాలంటే ఇంక నేనే శివుడిని అయితే నేను మళ్ళీ మోక్షాన్ని కాంక్షిస్తే ఎలా కుదురుతుంది? నేను మోక్షాన్ని కోరుకున్నానంటే మోక్షం ఇవ్వడానికి ఇంకెవడో అక్కడ ఉన్నట్టు కదా అర్థము. రెండు లేవు కదా, ద్వైతం లేదు కదా. ద్వైతం లేని అద్వైత స్థితికి చేరుకోవాలి అన్నప్పుడు ఈ ధర్మార్థ కామ మోక్షాలకుండా ప్రయాణం చేస్తూనే మోక్షాన్ని కూడా వదిలిపెట్టేయాలి. ఆ మోక్షము కూడా నేను కాదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అది అల్టిమేట్. అదే ఇక్కడ గురువు గారు తెలియజేస్తున్నారు. అదే శంకరుల వారి అభిమతం కూడా. సో ధర్మార్థ కామ మోక్షములు నేను కాదు.
మరి నేను ఎవరిని? మన స్లోగన్ ఎప్పుడు ఏదైతే ఉందో సద్వస్తువు గురించి చెప్పలేదండి శంకరాచార్యులు. అది ఉంది, అది ఎక్కడికి పోదు, సత్యం అక్కడే ఉంటుంది. నువ్వు అవునన్నా కాదన్నా అది సనాతనమైనది, అనాది అయినది, ఎప్పుడు అక్కడే ఉండే వస్తువు. బట్ మనమందరం దాని యొక్క చైతన్యం, చిదానంద రూపులం మనమందరం. ఒక ఉపాధి కింద వచ్చేసామంటే ఆ సద్వస్తువు వ్యక్తమైంది, మనలా వ్యక్తమైంది, నాలా వ్యక్తమైంది, గురువు గారిలా వ్యక్తమైంది, మన గ్రూప్ లో ఉండే సభ్యులందరిలాగా వ్యక్తమైంది, 84 లక్షల జీవరాశుల్లాగా వ్యక్తమైంది, జడజీవ పదార్థాలుగా వ్యక్తమైంది. ఆ వ్యక్తమైనదే చిదానంద రూపం. దాని రూపం చిద్దు. అది ఎప్పుడు ఆనందంగా ఉంటుంది. మనం ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆ ఆనంద స్థితిలో ఉండగలిగినప్పుడు శివోహం శివోహం, నేను కూడా శివుడుని. అదే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అనమాట. అంటే మనలో కలిగే మనోవికారాలు, మనలో కలుగుతున్న ఆ అరిషడ్ వర్గాల వల్ల కలిగేటువంటి ప్రలోభాలు, ఇవేవి మనం కాదు అని గుర్తించాలి అంటే మనం మనసు గురించి క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. అదే ఇందాక గురువు గారు కూడా తెలియజేశారు. ఇక్కడ కూడా క్షుణ్ణంగా మనసును గురించిన పరిశీలననే విశ్లేషణ రూపకంగా గురువు గారు అందించారు. ఆ విశ్లేషణ వైపు కూడా మనం ప్రయాణం చేద్దాం. క్షుణ్ణంగా పరిశీలిస్తే జీవుడు తన వారిపై ప్రదర్శించే అనురాగము, ఇతరులపై ప్రదర్శించే ద్వేషము, ఇష్టమైన వాళ్ళైతే వాళ్ళపైన అనురాగం, కొంచెం మనకు నచ్చకుండా ఎవరన్నా ఏదైనా చేశారా, ఈ అహం సంతృప్తి పడకుండా, ఈ అహానికి మాత్రమైన కించిత్తైనా దెబ్బ తగిలిందా, వెంటనే వాళ్ళని ద్వేషించేస్తాం. బాగా గుర్తించగలిగితే మనకు ఈ రాగము ద్వేషము ఎక్కడ ఉంది? నాకు నచ్చినట్లు అందరూ ప్రవర్తిస్తే రాగం, నాకు నచ్చకపోతే ద్వేషం. సింపుల్. సో అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు అనమాట. అంటే నా అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి, ఏదైతే ఇందాక గురువు గారు చెప్పారు, ఉపాధిలోకి వచ్చే అనే ఈ అహం కాస్త ఆహారంగా మారిపోతుంది. అదే మన గురువు గారు తెలియజేశారు. సో ఆ అహాన్ని సంతృప్తి పరచుకోవడానికి అదే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు అనమాట. సో నీ అహాన్ని సంతృప్తి పడితే వాళ్ళతో ఏమో నువ్వు అనురాగంగా ఉంటావు, సంతృప్తి పడనప్పుడు వాళ్ళని ద్వేషిస్తావు. ఈ రెండు వికారాలకి అతీతంగా ఉండగలగాలి మనం. అంటే అందరినీ ప్రేమించగలగాలి, సమభావంతో చూడగలగాలి, ఆ స్థితికి చేరాలి ఎప్పటికైనా సరే. అదే ఇక్కడ గురువు చేస్తూ ఉన్నారన్నమాట. నెక్స్ట్, జీవుణ్ణి మాయలో పడేసే కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరాలు. చూడండి, మనల్ని మాయలో పడేసేవి అరిషడ్ వర్గాలు, 6 గుణాలు ఎప్పుడు మనం చెప్పుకుంటూనే ఉంటాం. ఆ 6 గుణాలు ఏమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరాలు. శివోహం గురువు గారు. సో ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమచ్చరాల వల్లే ఈ విభేదాలు వస్తూ ఉన్నాయి. వీటినే అరిషడ్ వర్గాలు అంటారు. సో ఈ అరిషడ్ వర్గాల్ని జీవుడు ఈ అరిషడ్ వర్గాలకి లోనైపోయి తన నిజస్థితిని మర్చిపోయాడు. ఈ అరిషడ్ వర్గాలు మెల్లమెల్లగా మనలో ప్రవేశించటం వలన, అది ఎప్పుడు ప్రవేశించింది, ఎలా ప్రవేశిస్తుందో ఒకసారి గురువు గారు వివరించారు. పుట్టినప్పుడు మనం అందరం కూడా సత్యస్వరూపులమే, మనలో ఎటువంటి లోపాలు లేవు, ఎటువంటి ఇబ్బందులు లేవు. మెల్లమెల్లగా ఈ నేను, నాది అనేది ప్రవేశించే కొద్దీ ఈ అరిషడ్ వర్గాలు కూడా రావడం మొదలుపెట్టాయి. సో అవి ప్రరోపించడం మొదలుపెట్టాయి, వాటికి మనం ఆధీనలు అవ్వడం మొదలుపెట్టాయి. అదే ఇక్కడ తెలియజేస్తున్నారు అన్నమాట. సో ప్రతిరోజు పూజా సంకల్పంలో భగవంతుణ్ణి కోరుకునే ధర్మ, అర్థ, కామ మోక్షాలు. పూజలో మనం ఇదే కదా చెప్పుకుంటాం, సంకల్పం చేసేటప్పుడు ధర్మ, అర్థ, కామ, మోక్ష, ప్రీత్యర్థం అని చెప్తూ ఉంటాం కదా. వీటినే చతుర్విధ పురుషార్థాలు అంటారు. ఇత్యాది భావనలు లేదా వికారాలు స్వతహాగా జీవునిలో లేవు. అద్భుతంగా తెలియజేసేసారు గురువు గారు. ఇవన్నీ కూడా భావనలే. ఆ మాట మనం పట్టుకోవాలి. ఇవన్నీ కూడా భావనలే. ఆ అరిషడ్ వర్గాలు భావనలే. ఈ ధర్మార్థ, కామ, మోక్షాలు నాకు కావాలని సంకల్పించుకొని కూర్చొని నువ్వు చేసే పూజా విధానము భావనతో కూడుకున్నది. ఆ అరిషడ్ వర్గాల వల్ల కలిగేటువంటి ఆ రాగద్వేషము, మాయా, మోహము, ఇవన్నీ కూడా వికారాలు. అంటే నిన్ను నీ సహజ స్థితి నుంచి పక్కకు తీసుకెళ్ళిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక వికృతమైన స్థితికి వెళ్ళిపోతాం. ఒక రోజు గురువు గారు మనకు అద్భుతంగా చెప్పారు కలియుగం యొక్క ప్రభావం ఏమిటి,
ఈ యుగంలో మనసులోనే అన్ని ఎలా ఉంటాయో చాలా అద్భుతంగా తెలియజేశారు. అప్పుడు రాక్షసులు కృతయుగంలో ఎక్కడ ఉండేవారు, ద్వాపర యుగంలో ఎక్కడ ఉండేవారు, త్రేతాయుగంలో ఎక్కడ ఉండేవారు, ద్వాపర యుగంలో ఎక్కడే ఉండేవారు. ఇప్పుడు కలియుగంలో మన మనసే రెండుగా ఉంది. మన మనసే అన్నిటితో నిండిపోయింది. కాసేపు అలా ఉంటుంది, కాసేపు ఇలా ప్రవర్తిస్తుంది, కాసేపు ఏడుస్తుంది, కాసేపు నవ్వుతుంది, కాసేపు స్థిమితంగా ఉంటుంది, కాసేపు మళ్ళీ ఏదో ఒక దాని మీద క్రోధం లోపంతో ప్రజర్విల్లుతూ ఉంటుంది. సో ఈ భావనలన్నీ ఎక్కడ కలుగుతున్నాయో అద్భుతంగా గురువు గారు తెలియజేశారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నెక్స్ట్ వచ్చే మాటల్లో మనకు తెలియజేస్తారు గురువు గారు. సో ఇవన్నీ స్వతహాగా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు మన నిజస్థితి అది కాదు. స్వతహాగా మనవి కావు, అప్పు తెచ్చుకున్నాం అనవసరంగా, లేదా పరమాత్మ చేస్తున్న ఆ మోహంలో పడిపోతూ ఉన్నాం. ఆయన యొక్క అద్భుతమైన ఆట ఏదైతే ఉందో అందులో పడిపోతూ ఉన్నాం. ఆ పడిపోవడం వల్ల అవన్నీ నాది అన్న భ్రమలో బతికేస్తున్నాం. ఇవేవి నా నిజ స్వరూపం కాదు. నేను నా పరమాత్మ స్వరూపం నుంచి బయటకు వచ్చేసినప్పుడు ఇవన్నీ నన్ను తాకుతూ ఉన్నాయి. వాటిని మనం గుర్తించాలి. మాయ ప్రభావంతో ఏర్పడిన జీవుని అజ్ఞానం వలన, చూడండి ఎంత అద్భుతంగా వర్ణించారు గురువు గారు. ఒకటి మాయ ప్రభావం అంటే తన మాయకి కూడా ఆయన ఒక పని అప్పచెప్పాడు కదా పరమాత్మ. మాయ కూడా పరమాత్మ యొక్క విభూతే కదా, వేరే ఏదో కాదు కదా. దాని ప్రభావంతో ఏర్పడిన జీవుని అజ్ఞానం వలన, సో జీవుల్లో ఉండే జ్ఞానాన్ని ఈ అజ్ఞానం కప్పేసింది. ఒక గొంగళి వేసి ఒక బుట్ట వేసి కప్పేసింది వలన ఇవి జీవునిలోకి మెల్లమెల్లగా ప్రవేశించాయి. అప్పుడు ఒక్కొక్కటి ఇది నా పెన్సిల్ అనడం మొదలు పెట్టాం, ఇది నా రబ్బర్. అంటే నేను భావన చేసుకుంటూ ఉంటా గురుగారు ఎప్పటి నుంచి ఈ అహం వచ్చింది అని వెనక్కి వెళ్తే, చిన్నప్పుడు మనం బడికి వెళ్ళేటప్పుడు మన పలకా బల్బం పట్టుకొని ఇది నాది నాది అనుకోవడం దగ్గర నుంచి ఈ చొక్కా నాది, ఈ బల్బం నాది, అలా చిన్నగా నావి అన్నవి నాలో ప్రవేశించాయి అనేది మనకు అర్థమవుతుంది. మన వాళ్ళు మనం పరిశీలన చేసుకుంటే చాలు కదా గురువు గారు. వెనక్కి వెళ్ళిపోతే ఎప్పటి నుంచి వచ్చాయి, అట్లాగే కోరికలు ఎప్పటి నుంచి పుట్టాయి, అట్లాగే పక్కన వాళ్ళది చూసి అసూయ పడడం ఎప్పటి నుంచి ఏర్పడింది, మనం ప్రశ్నించుకుంటూ దేవు కదా అన్నది మనకు అర్థమవుతుంది. అంటే ఇవన్నీ ఎందుకంటే బిడ్డగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు పట్టుపావడం వేశారో ఏం వేశారో నాకు తెలియదు కదా. 2 ఏళ్ల బిడ్డగా ఉన్నప్పుడు నాకు తెలియదు, అవేవి నాలో ప్రవేశించలా. ఆనందంగా ఉన్నాను, నేను చిదానంద రూపంగా ఉన్నాను, ఎగురుతూ ఉన్నాను, ఎవరెత్తుకున్నా వెళ్తూ ఉన్నాను, ఏం పెట్టినా తింటూ ఉన్నాను. మెల్లమెల్లగా నాకంటూ ఒక కోరిక కూడా రావట్లేదమ్మా, బ్రేక్ అవుతుంది. గురువు గారు రావట్లేదా సరిగ్గా? ఇప్పుడు వచ్చింది, ఇందాక ఒక 30 seconds పోయింది. ఇప్పుడు చెప్పండి. కొంచెం ఇబ్బందులుగా ఉన్నాయి. మాయ ప్రభావం ఈ సత్యాన్ని గ్రహిస్తే ఏ పగలు ప్రతీకారాలు ఉన్నాయో వీటిపైన మనకి ఎందుకు వైరాగ్యం కలగట్లేదు, వైరాగ్యం కలగలేదని. వైరాగ్యం కలుగుతుంది ఈ అశాశ్వతమైన ఏదో అర్థమైతే. 1 కోటి రూపాయలు సంపాదించినా పట్టుకు వెళ్ళను, 10 పట్టు చీరలు వెళ్ళినా పట్టుకు వెళ్ళను, 7 వారాలు నగలు చేసుకున్నా పట్టుకు అర్థమైనప్పుడే భాగ్యం వస్తుంది కదా. అందరం గుర్తించే ప్రయత్నం చేయాలి. సో అదే ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఇవన్నీ మనం బ్రతికి ఉన్నంత వరకే ఉంటాయి, మనతో పాటు ఉంటాయి. ఇక్కడ ఉండి అనుభవించడానికి అంతే. దేన్ని కూడా మనం పట్టుకెళ్ళలేము, దేన్ని కూడా మనం తీసుకెళ్ళలేము. ఆ తర్వాత ఇవి ఎక్కడ పోతాయో ఎవరికీ తెలియదు. మనం చనిపోయిన క్షణాన్ని మనం ఎట్టుపోతామో తెలియదు, ఇవన్నీ ఎట్టుపోతాయో మనకు తెలియదు. ఆ తెలియని వాటి కోసం మనం ఇంత రాగద్వేషాలతో మాయామోహాలతో కొట్టుమిట్టాడుతూ మన నిజస్వరూపాన్ని మర్చిపోతున్నాము. అదే ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. మరి దానికి ఏం చెయ్యాలి? అందుకే బ్రతికుండగానే వీటిని జ్ఞానంతో అతి జాగ్రత్తగా బయటికి పంపాలి. నువ్వు వద్దు నాకు, నువ్వు వద్దు, ఓకే వచ్చావు, నిన్ను నేనే పిలుచుకొచ్చుకున్నాను, మా ఇంట్లో మర్యాద చేసి హాయిగా ఉంచుకున్నాను ఇన్ని రోజులు, ఇప్పుడు నువ్వు నాకు వద్దు వద్దు అని ఒక్కొక్క దాన్ని మనమే వదిలించుకునే ప్రయత్నం చెయ్యాలి. ఒక్కొక్క
అధీనంలోకి వస్తుంది. గురువుగారు ఒక చక్కని మాట నిన్న చెప్పారు, మనస్సే ఈ దేహాన్ని కంట్రోల్ చేస్తుంది. మనస్సే ఈ దేహాన్ని కంట్రోల్ చేస్తుంది. మనస్సుకే ఆ పగ్గం ఉంది. ఆ మనస్సుని నువ్వు జయించాలి. మనసు పడిపోవాలి, మనసు నిద్రపోవాలి, మనసు అసలు లేకుండా ఉండాలి కాదు. మనం చెప్పేటట్లు మనస్సు వినేటట్టు మనస్సుని జయించాలి. ఆ అరిషడ్వర్గాలు లేని మనస్సుగా మనస్సుని తయారు చేయాలి. పరమాత్మ యొక్క గుణాలు ఏవైతే చెప్పారో ఆ గుణాలతో మనసుని నింపుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ తొలుగుతూ వస్తాయి. అదే ఇక్కడ తెలియజేస్తున్నారనమాట. మనస్సుని జయిస్తే అన్ని జయించినట్లే. ఇంకా మనం ఏమి అని మొన్న ఒక రోజు కూడా చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవాలి. మన అత్తగారినో భర్తనో ఎవరిని సాధించడానికి జయించడానికి రాలా. మన మనస్సుని జయించి మనిషిగా మారాలి ముందు మనం. గురువు గారు ఒక శ్లోకాలు అద్భుతంగా చెప్పాడు, మనస్సును జయించిన వాడే మనిషి. అంటే ఇప్పుడు మనం ఎవరో మనమే ఆలోచించుకోవాలనిపిస్తుంది నాకైతే. అంటే మిమ్మల్ని ఎవరిని అనడం కాదు, ఇంకా మనం మనసుకు వసూలైపోతున్నామంటే, మనసు చెప్పినట్టు ఆడుతున్నామంటే మనం ఇంకా మనిషిగానే కాలేదు. మనిషి అయిన తర్వాత కదా దైవీ గుణ సంపన్నితో దేవతలుగా మారేది. సో ఆ మనస్సుని జయించినప్పుడు మాత్రమే మనం అందరం మనుషులం అవుతాం. ఆ మనస్సుని జయించే ప్రయత్నం చెయ్యాలి. మనస్సుని తప్ప ప్రపంచంలో మిగతావన్నీ జయించినా అవి వ్యర్థములే. సాధన చేసి ఎన్నెన్నో జయించవచ్చు, లేదా మంచి చదువులు అవి చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు, కలెక్టరేట్లు ఎన్నో సాధించవచ్చు. వాడు మనస్సును జయించలేదంటే వాడిలో ఉంటే అరిషడ్ వర్గాలకు లోనైపోయి తప్పులు చేస్తూ ఉంటాడు, దొరికిపోతూ ఉంటాడు, ఇబ్బందుల పాలవుతూ ఉంటాడు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఎలా ఇబ్బందుల పాలయ్యారో మనం అన్ని చూస్తూనే ఉన్నాం. పేర్లు అనవసరం, అన్ని చూస్తూనే ఉన్నాం. ఎందువల్ల? వాళ్ళు తమను తాము సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఇంగ్లీష్ లో. తమ మనసును వాళ్ళు జయించలేదు కాబట్టి వాళ్ళు వాటికి లోనైపోయి తప్పులు చేసి ఆ తర్వాత తిప్పలు పడుతూ ఉంటారు. అదే ఇక్కడ గురువు గారు తెలియజేస్తూ ఉన్నారనమాట. సో మనం ముందు చెయ్యవలసింది ఈ వికారాలు ఎక్కడ ఉన్నాయి, ఏవైతే శంకరుడు తెలియజేశారో ఆ అరిషడ్ వర్గాలు కానీ ఆ వికారాలు కానీ కామక్రోధాది వికారాలు కానీ ఎక్కడ ఉన్నాయి? మనస్సుని అంటి పెట్టుకొని ఉన్నాయి. మరి మనస్సుని అంటి పెట్టుకొని ఉన్నవి ఇవి మొదటి నుంచి ఉన్నాయా? లేవు. బాల్యంలో లేవు, మెల్లమెల్లగా ప్రవేశించాయి. దేని వల్ల ప్రవేశించాయి? అహంకారం, ఉపాధికి ఆధారభూతమైన అహంకారం వల్ల ప్రవేశించాయి. అంటే స్వతహాగా నా స్వరూపం అది కాదు. వాటిని తొలగించుకున్నప్పుడే నా నిజస్వరూపాన్ని నేను పొందగలను. ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నామో చిదానంద రూపః శివోహం శివోహం అని, ఆ నిజస్థితి రావాలంటే ఈ బలహీనతలను అధిగమించాలి, ఈ వికారాలను అధిగమించాలి. అదే ఇక్కడ తెలియజేస్తున్నాడు. దానికి మనస్సుని జయించే ప్రయత్నం చెయ్యాలి. సో మనస్సుని జయించే ప్రయత్నం చేయడానికి మనస్సుని ఎలా వాడుకోవాలో మళ్ళీ వచ్చే మాటల్లో గురువు గారు మనకు తెలియజేస్తారు. అసలు మన శరీర పరిస్థితి ఏంది, ఆ శరీరంలో మనస్సు యొక్క పాత్ర ఏంది, దాన్ని మనం ఎలా చేయాలి, దాన్ని మనం ఎలా అదుపులోవాలో గురువు గారు మనకి తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. మానవుని శరీరంలో ప్రముఖ పాత్ర పోషించేది 5 కర్మేంద్రియాలు. మాట, చేతులు, కాళ్ళు, మూత్రం విసర్జించేది, మలినం విసర్జించేది. సో ఈ 5 కూడా ముందు మెయిన్, అంటే బయటికి కనిపించేవి, ఆ మెయిన్ అన్నమాట. నెక్స్ట్ 5 జ్ఞానేంద్రియాలు, విషయాన్ని గ్రహించడానికి ఉపయోగపడేవి. ఇవేమో పనులు చేయడానికి ఉపయోగపడేవి. నెక్స్ట్ విషయాలను గ్రహించేదానికి మనం మొన్న కూడా చెప్పుకున్నాం, చెవులు, చర్మము, నాలిక, కళ్ళు, ముక్కు. ఈ 10 ఇంద్రియాలనే మనస్సు ఆధారం తీసుకొని ఉంటుందండి. ఇంకా లివర్ నో, కిడ్నీస్ నో, వేటిని మనస్సు ఆధారం చేసుకోదు. ఇవి అవన్నీ కూడా ఆత్మ చెప్పినట్టుగా నడుచుకుంటూ ఎన్నిసార్లు కొట్టుకోవాలో అన్నిసార్లు కొట్టుకుంటూ వెళ్తాయి. బట్ ఇవి మాత్రం మనసు ప్రేరేపించినట్టుగా పరుగులు తీస్తాయి. అక్కడ ఉన్నటువంటి ఆ తేడాన్ని గమనించాలి. ఎందుకు గురువు గారు వాటిని విశ్లేషించారంటే ఈ 10 మాత్రం మనసుని ఆధారం చేసుకొని ఉంటాయి. ఈ దశేంద్రియాలు మనసు చెప్పినట్టుగా వింటాయి అన్నమాట. సో ఈ దశేంద్రియాలని కూడా మనస్సు ఆధీనంలో ఉంది కాబట్టి మనస్సును అదుపులో తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ దశేంద్రియాలు కూడా అదుపులోకి వస్తాయి. ఈ దశేంద్రియాలని మన గురువు గారు గాని పెద్దలు గాని 10 గుర్రాల కింద చెప్పారు. సో అదే ఇక్కడ కూడా మళ్ళీ మన గురువు గారు కూడా తెలియజేస్తారు. సో మనస్సు మరియు బుద్ధి వీటికి చైతన్యాన్ని ప్రసాదిస్తూ సాక్షీభూతంగా ఉండేది ఆత్మ. సో వీటన్నిటికీ కూడా మనస్సుకి బుద్ధికే అది చైతన్యాన్ని ప్రసాదిస్తుంది, గుర్తించాలి.
ఇందాక గురువు గారు అద్భుతంగా ఆ విశ్లేషణ చెప్పారు. ఆత్మ, ఆత్మ నుండి ప్రాణము, ప్రాణం నుండి మనస్సు, మనస్సు నుండి ఉపాధి, అది స్టెప్ వైజ్ గా వస్తుంది. సో ఈ మనస్సు బుద్ధికి కూడా చైతన్యాన్ని ప్రసాదించేది ఆత్మే. ఆ మనస్సు బుద్ధికి చైతన్యాన్ని ప్రసాదించిన తర్వాత ఆ చైతన్యంతోనే ఈ దశేంద్రియాలు పనిచేస్తాయి. సో మనం గుర్తించాల దీని యొక్క పనితీరుని మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే సులువుగా దాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోగలం. సులువైన మార్గం తెలియజేశారు గురువు గారు. అంటే ఏవైతే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, 12 చెప్తుంటారు కదా, ఈ 12కు కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తూ వీటి ద్వారా పనులను చేయిస్తూ ఆ పనులకు తనతో పని లేదు అన్నట్టుగా సాక్షిభూతంగా ఉంటాడు పరమాత్మ. అదే మన అసలు నిజస్థితి. మన స్థితి కూడా అదే. మనం మర్చిపోయాం. ఈ చేస్తున్నప్పుడు కర్తృత్వాన్ని మన నెత్తిన వేసేసుకొని నేను నేను అన్న బాధతో మనం అన్నిటినీ తగిలించుకొని జీవుడి స్థితిలోనే ఉండిపోయి పునరపి మననం, పునరపి జననం, పునరపి జనని జట్టడే శయనం తిరుగుతూ ఉన్నాం. మన అసలు స్థితిని మనము మర్చిపోతున్నాం. అదే ఇక్కడ గురువు గారు తెలియజేస్తున్నారు. ఈ 5 కర్మేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఈ మనస్సు మరియు బుద్ధి, వీటన్నిటికీ చైతన్యాన్ని ప్రసాదిస్తూ సాక్షిభూతంగా ఉండేది ఆత్మ. మనం ఇందాక ఈరోజు శ్లోకం మొదలు పెట్టుకునేటప్పుడు చెప్పాం, ఈ ఆత్మశక్తం అంతా కూడా ఏదైతే రమణ మహర్షి గారు ఒక చిన్న వర్డ్ ఉందో నేను ఎవరు, దానికి అద్భుతమైన విశ్లేషణ ఈ ఆత్మశక్తి. కేవలం మన ఇండివిజువల్స్ గురించి చెప్తుంది, మనకి మన యొక్క శరీర అవస్థను గురించి చెప్తుంది, మనలో జరుగుతున్నటువంటి ప్రతి క్రియని గురించి చెప్తుంది. దానికి భిన్నంగా ఉన్నటువంటి ఆత్మను, పరమాత్మను మనకు చూపిస్తుంది. ఎక్కడ పెళ్ళిపోతున్నామో తెలియజేస్తుంది. అదే ఇక్కడ మళ్ళీ గురువు గారు ఈ విశ్లేషణలో కూడా అద్భుతంగా తెలియజేశారు. జీవుని శరీరము ఒక రథముగా భావిస్తే, సో మన శరీరాన్ని ఒక రథంగా ఉపయోగించుకోవాలి, రథంగా భావన చేయాలి. ఎందుకు భావన చెయ్యాలి? ఇది నిజంగానే పరమాత్మ ఉండి వసించేటువంటి ఒక వాహనం కాబట్టి దీన్ని రథంగానే మనం భావించాలి. సో ఈ జీవుని శరీరాన్ని ఒక రథముగా భావిస్తే జీవాత్మ దీనికి యజమాని, రథికుడు. హాయిగా కూర్చోవాలి, మనం రథంలో హాయిగా కూర్చోవాలి. బుద్ధిని సారథిగా చేసుకోవాలి. బుద్ధిని సారథిని చేసి కూర్చోబెట్టాలి. మనం మనసుని సారథి చేశాం కాబట్టి అది ఎట్లా పడితే అట్లా మనల్ని తీసుకెళ్లిపోతూ ఉంటుంది. బుద్ధి నిర్ణయాత్మకంగా ఉంటుంది, విచక్షణ కలిగి ఉంటుంది. సో ఆ బుద్ధికి మనము సారథత్వాన్ని అప్పచెప్పాలి, సారథిని చేసుకోవాలి. అప్పుడు ఈ మనస్సు అనే కళ్యాణ్ణి బుద్ధికి ఇవ్వాలి. బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి బుద్ధి ఎప్పుడు ఆత్మానాత్మ వివేకంతో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. మనం మామూలుగా ఉంటే అది కూడా అంతే, మనసుతో పాటే అది కూడా మనల్ని పరుగులు తీయిస్తుంది. బట్ ఇప్పుడు మనం ఈ ఆత్మ సాధన వైపు, సత్యాన్వేషణ వైపు మరలుతున్నాం కాబట్టి, సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కాబట్టి, సత్యాన్ని బుద్ధికి అందిస్తూ ఉన్నాం కాబట్టి, బుద్ధి మనసుకు ఆ సత్యాన్ని అందించే స్థితికి వచ్చింది కాబట్టి ఈ మనస్సు పగ్గాన్ని ఇప్పుడు బుద్ధికి మనం అప్పచెప్పొచ్చు. అంతఃపూర్వం ఈ బుద్ధి కూడా మనల్ని కర్మానుసారంగా నడిపిస్తూ ఉండింది. ఇప్పుడు మనం తెలియజేసాం దానికి ఇది విషయం అని అర్థమైంది. సత్యాన్ని అంటి పెట్టుకొని ఉంటుంది ఈ బుద్ధి, మనస్సు అన్నది మనకు అర్థమైంది. అందువల్ల ఆ బుద్ధిని సారథిగా చేసి ఆ మనస్సు అనే కళ్ళాన్ని ఆ బుద్ధికి అందించి ఈ దశ ఇంద్రియాలనే గుర్రాలను, ఆ గుర్రాలు ఎప్పుడు కూడా విషయవాంఛలనే దారిలో నడుస్తూ ఉంటాయి. విషయవాంఛల వైపే పరుగులు తీస్తుంటాయి. ఎంత వయసు వచ్చినా ఇంకా సంపాదిస్తామా, ఇంకా ఏదో చేద్దామా, ఇంకా డబ్బులు పెట్టుకుందామా, ఇంకా ఆ సుఖాలను అనుభవిద్దామా, వీటి వైపు పరుగులు తీద్దామా అని పరుగులు తీస్తూనే ఉంటుంది. చూడండి దారి ఏందో గురువు గారు అద్భుతంగా తెలియజేశారు. విషయ వాంఛలే దారి. జీవుడు తన 10 ఇంద్రియాలను మనస్సు అనే కళ్ళంతో గట్టిగా పట్టుకొని వాంఛలనే గోతులలో పడనీయకుండా బుద్ధితో రథమును నడిపితే జీవాత్మ సచ్చిదానంద స్వరూపుడైన శివునిగా ప్రకాశిస్తాడు. జీవాత్మే కదండి పరమాత్మ, అన్యుడు కాదు కదా. తన నిజ స్థితిని మర్చిపోయాడు. ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ మనకి ఆ నిర్వాణ షట్కం ద్వారా, ఆత్మ షట్కం ద్వారా తెలిసింది. ఓ ఇవన్నీ నేను కాదు, అసలైన నేను పరమాత్మ యొక్క స్వరూపాన్ని. సో అప్పుడు నేను నిత్యానిత్య వివేకము కలిగి ఉండాలి. ఏది శాశ్వతమైనదో దాని యందు శ్రద్ధ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ అశాశ్వతమైన విషయవాంఛల వైపు నా మనసును పరుగులిడనివ్వకూడదు. ఈ కామక్రోధాది అరిషట్ వర్గాలు స్వతహాగా నాలో లేవు. ఇవి ఈ మాయా ప్రపంచం వలన, మాయకు నేను లోనవ్వడం వలన, మాయకు నేను అధీనుడవడం వలన ఇవి నాలో ప్రవేశించాయి.
ఇన్ని రోజులు మనసు తాను చెప్పినట్టుగా నేను నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అందువల్ల కష్టం వస్తే ఏడ్చాను, సుఖం వచ్చితే నవ్వుకున్నాను, ఎన్నో ఇబ్బందులను పడుతూ వచ్చాను. ఇప్పుడు మనస్సుకి నేను యజమానిని అన్నది నాకు అర్థమయ్యింది. మనమే యజమాని, మనకు తెలియలేదు అన్నమాట. ఏదో మనసు బాగాలేదండి అంటాం, కూర్చుంటాం. ఏంది బాగాలేదు, లే ఒక పుస్తకం తీసి చదువు లేదా భగవన్నామం చెయ్యని ఎప్పుడు చెప్పలే మనం. ఈ రోజు పూజ కూడా చేయబుద్ధి కాలేదండి, పడుకునేసాం అంటాం. అంటే మనసు ఎలా నడిపితే అలా నడుచుకుంటూ వెళ్ళాము. బుద్ధిని కూడా మొద్దుబారిచ్చేసాము. ఆ బుద్ధిని వివేకంతో ప్రజ్వలనం చేసుకొని అప్పుడు మనసు యొక్క పగ్గాలను బుద్ధికి అందించి మనం స్వయం ఏమీ చెయ్యనట్లు మన సర్వకర్మలకు పరమాత్మే కారణం. గురుగారు అద్భుతంగా చెప్పారు. కారణాన్ని గుర్తిస్తూ వెళ్తే అది ప్రశాంతంగా జరుగుతుంది. కారణం, ప్రతి కార్యానికి కారణం ఒకటి. సో ఆ పరమాత్మ ఏదైతే మన చేత చేయించుకోవాలనుకున్నారో ఆ కార్యాలు నెరవేర్చుకుంటూ నిష్కామంగా చేసుకుంటూ మనం స్వయం ఏమీ చేయనట్టుగా అహంకార భావం లేకుండా హాయిగా ఈ జీవుడు ఈ దేహం అనే రథంలో కూర్చొని ప్రశాంతంగా ఆ రస ఇంద్రియాలని, పురాలను, పగ్గాలను చేతిలో పెట్టుకొని మనం కూడా రహదారి వేసుకుని విషయవాంఛలనే గోతుల దారి నుంచి పక్కనే ఉన్నటువంటి పరమాత్మ దారి ఏదైతే ఉందో, సత్యాన్వేషణ అనే దారి ఏదైతే ఉందో, పరమాత్మ అందించినటువంటి పూల బాట ఏదైతే ఉందో ఆ బాటలో ప్రయాణం చేసి అసలు సిసలైన మన నిజస్వరూపాన్ని తెలుసుకొని చిదానంద రూపులమే మనం అందరం కూడా. ఇవేవి కాదు. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి మనస్సు, బుద్ధితో కలిగినటువంటి శరీరాన్ని ఎప్పుడో ఒక క్షణాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సి. ఈ శరీరాన్నే వదిలిపెట్టినప్పుడు ఈ శరీరంతో కలిగినటువంటి బంధాలు, అనుబంధాలు, ఆస్తులు, విలువలు, ఇది వేసుకునే నగలు, నాణ్యాలు అన్ని కూడా వదిలిపెట్టాల్సిందే. ఈ ఒక్క విషయం మనకు అర్థమైతే శాశ్వతమైన విషయం వైపు ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతితో ఆ శాశ్వతమైన విషయం ఏదైతే ఉందో, ఆ సత్యం ఏదైతే ఉందో, ఆ సత్య స్వరూపమే నేను. అది మరుగున పడిపోయింది, మర్చిపోయాను, మళ్ళీ నా నిజస్థితికి నేను రావాలి అన్నటువంటి భావంతో సాధన చేస్తే మనం అందరం కూడా త్వరలోనే చిదానంద రూపం అన్న సత్యాన్ని గ్రహించి ఆ స్థితిలో ఉండగలుగుతాం. దానికి మన గురువు గారు ఎప్పుడు కూడా ఆయన అనుగ్రహాన్ని మన మీద వర్షిస్తూనే ఉన్నారు. ఆయన సహాయం మనకు అందిస్తూనే ఉంటారు. ఇది ఈ నిర్వాణ శతకంలో ఉన్నటువంటి 3వ శ్లోకం ద్వారా మనల్ని ఇంకొక మెట్టు, అంటే ధర్మార్థ కామ మోక్షాలు కూడా పరమాత్మ కాదు, మోక్షాన్ని కూడా సన్యసించాలి. నీలో కలుగుతున్న వికారాలు కూడా నేను కాదు, అసలైన నువ్వు కాదు అన్న విషయాన్ని తెలుసుకోమని ఈ శ్లోకం ద్వారా మనకు అందిస్తూ ఇంకొక మెట్టు ముందుకు శంకరాచార్యుల వారు దాని విశ్లేషణ రూపకంగా గురువు గారు మనకు అందిస్తూ ఉన్నారు. చిదానంద రూప శివోహం శివోహం. చాలా సంతోషం. చాలా చాలా చక్కని విశ్లేషణ, చాలా బ్యూటిఫుల్ గా విశ్లేషణ. మొదటి శ్లోకం మీరే చెప్పారు, 3వ శ్లోకం కూడా మీరే చెప్పారు. అది గురుదేవుల నిర్ణయం. చాలా సజావుగా చాలా ఎంతో ధైర్యంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఎంతో ఉన్నదాన్ని ఎంతో ఆనందంగా, ఎంతో జ్ఞానవంతంగా చెప్పినందుకు నా అభినందనలు, నా ఆశీస్సులు, పూజ్య గురుదేవుల ఆశీస్సులు. మిగతా వాళ్ళు ఒకసారి చెప్తే మనం చిదానంద రూప దాన్ని మిగతా వాళ్ళు ఒకసారి చెప్పండి. మిగతా మిత్రులారు. శివోహం అమ్మ, చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా సంతోషం. చాలా వివరంగా చెప్పారు మొత్తం అంతా. సంతోషం. శివోహం శివోహం అన్నప్పటికీ శివోహం 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 అండి. శివోహం చాలా బాగా చెప్పారండి. మనసును ఎట్లా లొంగ తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, పరమాత్మని ఏ విధంగా మనం దర్శనం చేసుకోవాలి, చాలా బాగా చెప్పారు. శివోహం శివోహం అమ్మ చిన్న చిన్న పదాలతో చాలా చక్కగా మరొకసారి ఇప్పటిదాకా జరిగిన క్లాసులన్నిటికీ ఒక రివిజన్ లాగా చాలా చక్కగా చెప్పారు తల్లి. శివోహం తల్లి. శివోహం శివోహం అమ్మ చాలా బాగుంది. మనసుని ఎలా జయించాలో చెప్పారు, అది బాగా నచ్చింది. శివోహం శివోహం మేడం, చాలా బాగుంది మేడం. ఈ రోజు మీరు ఇచ్చిన శ్లోకంలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మన శరీరాన్ని ఒక రథంగా తీసుకొని అందులో ఆత్మను రథికుడుగా, బుద్ధిని సారథిగా, మనస్సుని కళ్ళెంగా, ఇంద్రియ వాంఛలే, విషయ వాంఛలే దిక్కులు
విషయవాంఛలు, ఇంద్రియాలు విషయవాంఛలుగా మీరు చెప్పింది చాలా బాగుంది మేడం. మనసును ఆ విధంగా లొంగ తీసుకోవాలి. బుద్ధి చేత ఇంద్రియాలే గుర్రాలు, కానీ అవి ఇంద్రియాలే ఎప్పుడుదాకా విషయ వాంఛలు అనే గోతుల వైపు వెళ్ళాయి, దాని నుంచి మరలించాలి. బుద్ధి చేత మనసును ఎలా జయించాలనేది చాలా బాగుంది చెప్పిందండి. శివోహం అండి. శివోహమమ్మా. శివోహం అండి. మీ అనుభవ జ్ఞానం మొత్తము మాకు ఎంతో అదృష్టం. మేము గురువు గారి ద్వారా వినేదని సీఎం మీరు మీ అనుభవ జ్ఞానం చెప్పేశారు మొత్తం. ఇంకొకటమ్మా, ఈ రోజు మీరు చెప్పింది ఈ మనస్సుకి పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కాకన్నా మీ తల్లివారు హార్ట్ ఇవన్నీ కాదని చెప్పారు చూడమ్మా. అద్భుతం అమ్మ. అవన్నీ కూడా మనసు మాట వినవు, అవి ఆత్మ మాట వింటాయి అని చెప్పారు కదమ్మా. ఇంతవరకు మేము ఆటో వెళ్ళదమ్మా. అద్భుతంగా చెప్పారు. నిన్న క్లాస్ లో చాలా అద్భుతంగా చెప్పారు గురువు గారు. గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలని మనం అనుకోవడం లేదు కదా. మనసు అనుకోదు. మనసు ఈ 10 ఇంద్రియాల మీదే ఆధారపడుతుంది. ఆ కిటుకు తెలుసుకుంటే మనం ఇంకొంచెం ఈజీగా దాన్ని వశం చేసుకోవచ్చు. అవి ఆత్మతే అంటున్నాయి కాబట్టి ఇది మనసు మాత్రమే. ఇది కూడా ఆత్మ కూడా మనసు, మన ఆత్మని కూడా ప్రేరేపించేది మనసే. ఆ మనసును ఆత్మ వైపు మళ్ళించాలి, అంతే సింపుల్. గురువు గారు అదే చెప్తారు కదా. అవునమ్మా, చాలా బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారమ్మా, బాగా అర్థం అయ్యేదట్టు. శివోహం పెద్దమ్మ గారు. శివోహం చెప్పండి. చాలా 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 బాగా చెప్పారు. మీరు చెప్పినంత ఒక్కసారి మళ్ళీ మననం చేసుకుంటే ముందుకు వెళ్ళే అవకాశం మాకు కూడా ఉందని అర్థమైంది. చాలా చక్కగా విపులంగా చెప్పారు. ధన్యవాదాలు. సంతోషం మిత్రులారా, చాలా బాగా చెప్పండి. శివోహం మిత్రులారా, సంతోషం. నేను అనేది ఏంటంటే రేపటి విష్ణు సహస్రనామ స్తోత్ర విశ్లేషణ మొలపూడి గారు చేస్తారు. రేపు గురువారం, శుక్రవారం అనిత గారు. ఓకే గురువు గారు. మొలపూడి గారు రేపు శ్లోకం ఎంత? 54. అవునండి, 54 గురువు గారు. అనిత గారు ఎల్లుండి శుక్రవారం నాడు 55 మీరు. ఓకే. రేపు ఆత్మ షట్కం యొక్క ఇది వచ్చేసి, ఆత్మ షట్కం వచ్చేసి ఎవరు? మన శైలజ దేవరకొండ గారు. ఓకే, 4వ శ్లోకం. రేపు 5వ శ్లోకం వచ్చేసి సత్య కళ్యాణి గారు శుక్రవారం నాడు. అంతే కదమ్మా? ఓకే గురువు గారు. శుక్రవారం, శని, ఆదివారం లేవు కాబట్టి సోమవారం నాడు అనిత గారు మీరు చేస్తారా? చెప్తానండి. ఏది? ఆత్మ షట్కం 6వ శ్లోకం. ఓకే గురువు గారు, మీ ఆశీర్వాదం ఉంటే చెప్పేస్తా. ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు